ఇట్స్ రిడిక్యులస్. చిన్న పిల్లాడు షాప్ లో బొమ్మను చూపించి నాకు కావాలి అని అడిగినట్టు వాడెవడో నన్ను చూపించి లవ్ చేస్తున్నానంటావేంటి? నువ్వొచ్చి నన్ను అడగడం ఏంటి? ప్రియా, సంతోష్కి నువ్వంటే చాలా ఇష్టం. మా అన్నయ్యకి కూడా నేనంటే చాలా ఇష్టం. విషయం ఆయన దాకా వెళ్తే ప్రేమించడానికి వాడు ఉండడు, ఇలా వచ్చి అడగడానికి నువ్వు ఉండవు. ప్లీజ్ దీని ఇంతటితో వదిలే. వెళ్ళి నీ ఫ్రెండ్కి చెప్పు ఇలాంటి ట్రిక్స్ మళ్ళీ ప్లే చేయొద్దని. బాయ్. 1 సెకండ్ ప్రియా. సంతోష్ పంపితే నేను ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? యూర్ రాంగ్. నేను ఇక్కడికి వచ్చినట్టు సంతోష్కి తెలియదు. ప్రేమ పేరుతో నిన్ను డిస్టర్బ్ చేయడం వాడికి ఇష్టం లేదు. జనరల్గా అబ్బాయిలు వెంటపడో, బతిమాలో, భయపెట్టో ప్రేమించమని అమ్మాయిల చుట్టూ తిరుగుతారు. కానీ సంతోష్ నీ చుట్టూ తిరుగుతూ నీకు తెలియకుండానే నిన్ను లవ్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నేను నిన్ను కన్విన్స్ చేయడానికి రాలేదు. ఒక ఫ్రెండ్గా వాడి ప్రేమని కన్వే చేయడానికి వచ్చాను. మనల్ని ఇష్టపడని వాళ్ళ గురించి మనకి తెలియకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ మనకి తెలియకుండా ఉండకూడదు ప్రియా. ఇవి నీకోసం సంతోష్ రాసిన లవ్ లెటర్స్. వీటిని నువ్వు టైం వేస్ట్ చేసుకుని చదవక్కర్లేదు. జస్ట్ టైం పాస్ కోసం చదువు. లాస్ట్ లెటర్లో నా ఫోన్ నంబర్, అడ్రస్ ఉంది. నచ్చితే నాకు ఫోన్ చేయి, నచ్చకపోతే చించకుండా కొరియర్ చేయి. హలో. హాయ్ పూజ, నేను ప్రియాని. హే ప్రియా, లెటర్స్ చదివావా? చదివాను. ఒకసారి అతను ఎవరో చూడాలి. గ్రేట్, థ్యాంక్ యూ ప్రియా. థ్యాంక్ యూ సో మచ్. ఏ అంత ఎక్సైట్ అవ్వద్దు. నేను చూడాలనుకుంటుంది అతన్ని ప్రేమించడానికి కాదు, మరి అతన్ని అవాయిడ్ చేయడానికి. అవాయిడా? ఎక్కడ కలుద్దామో చెప్పు. ఓకే, బీచ్ రెస్టారెంట్, ఈవినింగ్ 5 o'clock. ఓకే డన్. బట్ వన్ కండిషన్, నేను మాత్రమే అతన్ని చూడాలి. నేను వచ్చే విషయం తనకు తెలియకూడదు. అదేంటి? నాకు తెలియకుండా అతను నన్ను ఎలా చూశాడో తనకు తెలియకుండా నేను అతన్ని చూస్తాను. గుడ్ ఐడియా. గుడ్ లక్. బాయ్. Now the game begins.